ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నాడు? కుమార్, కూర్చో. ఏమైంది నాన్న? స్కూల్ అయిపోయి చాలాసేపు అయింది కదా. ఏమైంది నాన్న, నాకు చెప్పు. రే, నీ మార్కులతో నా పరుగు మొత్తం తీస్తున్నావు కదరా నువ్వు. ఊర్లో తలెత్తుకోకుండా చేస్తున్నావురా నువ్వు. నీకు మాటలో చెప్తే వినువు, నా పరుగు మొత్తం తీస్తున్నావురా నువ్వు. అందరూ బాగానే చదువుతున్నారు కదరా, నువ్వెందుకు చదవట్లేదు? నీకెందుకు మార్కులు రావట్లేదు? చెప్పు, చెప్పిన మాట వింటావా వినవా? పొద్దునే ఎండుగడ్డి కాస్త పచ్చగడ్డి ఉంటే ఇయ్యచ్చు కదా. నాన్న కొట్టుకున్నా, నాన్న నాన్న కొట్టుకున్నా, నాన్న నాన్న కొట్టుకున్నా, ప్లీజ్ నాన్న నాన్న. తులసి, తులసి ఎక్కడుంది? తులసి, 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 ఇదేటి పలకదేటి? తులసి, అమ్మా, ఏమైందే? ఏంట్లేదులే వదినా. ఏమైందే? నాకు చెప్పకూడదా? మార్కులతో నా పరుగు మొత్తం తీస్తున్నాడు. అందరి దగ్గర నా తల కొట్టేస్తున్నట్టుంది. చదవరా అంటే చదవు, అందరికి మంచి మార్కులు వస్తున్నాయి కదా. నీకెందుకు రావట్లేదురా? నీకు మాటలో చెప్తే వినవరా? నీకు ఎలా కాదు? బాగా బాగా పొగరెక్కింది. నీకెందుకు రావట్లేదురా? నీకెందుకు రావట్లేదు? మధ్యలో ఫోన్ ఒకటి. ఎందుకే అంత కోపం మీ ఆయనకి? కోపం నా మీద కాదు, నా కొడుకు మీద. ఏం చెప్పమంటావు వదినా? ఈడు ఇంటికొస్తే పుస్తకాలు తీయడు, సరిగ్గా చదవడు. లక్షలు లక్షలు ఫీజు కడుతున్నాం, మార్కులతో పరువు తీస్తున్నాడని రాత్రంతా సావు బాధోడు వదినా మీ తమ్ముడు. ఊరుకోవే, బాధపడకు. బాధపడకుండా ఎలా ఉంటాను చెప్పు? పిల్లాడిని అలా కొడతా ఉంటే ఏమీ చేయలేకపోయినా ఆయన ఈడు కూడా మాటనడు. చదువుకోరా అంటే ఆ పని తప్ప అన్నీ చేస్తానంటాడు. ఈరోజు ప్రోగ్రెస్ కార్డ్ అంట. ఇంట్లో ఏ యుద్ధాలు జరుగుతాయని భయంగా ఉంది. అయినా చదువుకోకపోతే మార్కులు ఎలాగొస్తాయి చెప్పు? అటు మీ తమ్ముణ్ణి ఏమనలేను. పండిన పంటకి గిట్టుబాటు ధర లేదని ఆయన కష్టాలు ఆయనకున్నాయి. నేనేమైనా అర్చగలనా, తీర్చగలనా? తులసి, నీ గండం గట్టెక్కే మాట చెప్తాను, వింటావా? ఏటది? మనం చదువుకోలేదు కదా, మన వల్ల అవుతుందంటావా? కుమారు, ఏమైందిరా? ఎందుకలా పరిగెడుతున్నారు? ఏం చేస్తున్నారు ఇక్కడ?
లోపల పదండి. అదేంటండి ఎవరో గోదట్లో దూకేశాడంట. గొప్ప పని చేశారులే. ఈ పిల్లలందరికీ ఏం వచ్చిందో అసలు. మనమేమో చదువుకుంటారని బడికి పంపుతుంటే వీళ్ళేమో ఆ మార్కులతో మన పరువు తీయడమే కాకుండా ఇగో ఇలా పిరుకోల్లో సావటం. అయినా ఇలాంటివి బాగా ఫేమస్ అయిపోయిలే. లోపల పదండి. ఇలాంటివి చూపిస్తే ఈడు కూడా ఆతో వెతుక్కోగలడు. బాప్పా ఏమైంది? ఎవరో పిల్లడు గోదట్లో పడిపోయాడు. అవునా? తులసి నీ గండం గట్టెక్కే మాట చెప్తాను, వింటావా? సిటీలో మా తమ్ముడు కొడుకుని ఏవో ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ చేశారంట. అప్పటి నుంచి అందులో చాలా మార్పు వచ్చిందంట. అంతేకాదు మన ఆడోళ్ళకి ఎలా వ్యాపారం చెయ్యాలో ఎలా మాట్లాడాలో చెబుతారంట. దీనికోసం ఒకసారి ఆలోచించవే. సాగమరే నిగని సాగమరే నిగరి సని సా. ಅಮ್ಮ ಕೆಲ್ಸ ಆಯ್ತು, ನಾನು ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ. ಸಂಜೆ ಬೇಗ ಬಾ. ಓಕೆ ಮಾ. అసలు నీలో అత్తయ్య, సంకల్పం ఉంటేనే హారతి. కదా ఆ భగవంతుడు కూడా నీకు సహకరించేది. భారతంలో అర్జునుడిని స్నేహ తీసుకుందాం. హారతి తీసుకోమ్మా. అతనికి యుద్ధంలో నైపుణ్యం సంపాదించాలన్న సంకల్పం ఉండబట్టే కదా అతను చీకట్లో కూడా బాణాలు వేయగలిగినంతగా నేర్చుకోగలిగాడు. దానికి కారణం నేను యుద్ధంలో నైపుణ్యం సంపాదించాలని అతని సంకల్పం. నీలో సంకల్పం గట్టిగా ఉన్నట్లయితే భగవంతుడు కూడా నీకు సహకరించేవాడు. హాయ్ రా తల్లి. హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్? నో డాడ్, ఐఎమ్ ఇన్ రష్. ఈరోజు మా స్కూల్కి గెస్ట్గా కోచ్ వస్తున్నారు, సో అన్ని అరేంజ్మెంట్స్ నేనే చూసుకోవాలి. వావ్ రా, అన్నీ నువ్వే చూసుకుంటున్నావా? సో ప్రౌడ్ ఆఫ్ యూ డియర్. అవును, ఇంతకీ ఏ గేమ్ నేర్పించడానికి కోచ్ వస్తున్నారు? గేమా? స్పోర్ట్స్ నేర్పించే కోచ్ కాదు డాడ్. మీకు ఎలా చెప్పాలి, లైక్ గెస్ట్ లెక్చరర్ లాగా. లెక్చరర్? ఓకే. డిజిటల్ మహిళ అనే కమ్యూనిటీ నుండి ఎగ్జామ్స్ టైంలో స్ట్రెస్ ఎలా హ్యాండిల్ చేయాలో అని చెప్పడానికి కోచ్ వస్తున్నారు డాడ్. వెయిట్ వెయిట్ వెయిట్, ఏమంటున్నావు? డిజిటల్ మహిళ అంటే ఉమెన్ కోచా? హా హా. అదేంట్రా, ఇప్పుడు యూట్యూబ్ వాటిలో చాలా మెన్ ఉన్నారుగా. మీ స్కూల్ వాళ్ళు ఉమెన్ ఎందుకు పిలిచారు? డాడ్, షీ కెన్ ఆల్సో కోచ్. సర్లేరా, నేను ఈవినింగ్ కాల్ చేస్తా, అమ్మకి చెప్పు. బాయ్ రా. బాయ్ డాడ్. ఏదో లెక్చరర్ అంటున్నా. లెక్చరర్ కాదమ్మా, కోచ్. నీతో ఈవినింగ్ మాట్లాడతాలే, ఓకేనా? బాయ్ బాయ్ గ్రానీ. బాయ్ తల్లి. స్నేహ నువ్వు చాలా అదృష్టవంతురాలువే. మంచి సంబంధం కోరి చేసుకుంటానన్నారు. నాకు అసలు కాలు చేతులు ఆడటం లేదు. నువ్వు బాగా నచ్చావాడు తల్లి. అమ్మా, నేను నిన్ను బాధ పెట్టాలనుకోవట్లేదు. అలా అని నేను సాధించాలనుకునే నా కలల్ని ఇక్కడితో వదిలిపెట్టాలని కూడా అనుకోవటం లేదు. నాకు నాన్నలాగా టీచింగ్ ప్రొఫెషన్లోకి వెళ్ళాలనుంది. ఒక లెక్చరర్ అవ్వాలనుంది. వాళ్ళతో ఒక్క మాట చెప్పమ్మా. ఆపు గాయత్రి, ఆయనే లేరు, ఆయన దారిలో ఎలా వెళ్తావు? నీ తర్వాత తమ్ముడు చెల్లి కూడా ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ఆలోచించు. పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి బుద్ధిగా పెళ్లి చేసుకో. లైఫ్ అంటే
పెళ్లి పిల్లలు మాత్రమేనా? మాకంటూ ఇష్టాలుండవా? షీ కెన్ ఆల్సో కోచ్. షీ కెన్ కోచ్. నిజంగా నేను ఇది చెయ్యాలి, నేను ఇది సాధించాలి అని నువ్వు అనుకున్నప్పుడు ఆ భగవంతుడు కూడా నీకు సహకరిస్తాడు. ఐ క్యాన్ కోచ్. ఏ బాను, నీకు ముచ్చట చెప్పనా? నాకు నీలో మస్తు ఇష్టమైంది నీ నవ్వే తెలుసా. మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, కానీ మన పెళ్ళైనప్పుడు నేను మస్తు భయపడ్డా. నువ్వు మా వాళ్ళతో ఎట్లుంటావో ఏమో అని, వాళ్ళు నీతో ఎట్లుంటారో అని. కానీ నీ నవ్వుతో వాళ్ళని మస్తు పటాయించినావులే. ఎంతైనా నీ నవ్వుతో ఏదైనా చేసేస్తావులేగా నువ్వు. నవ్వు నీతో పాటే చచ్చిపోయింది. గందుకునేమో బతకలేకపోతున్నా. అవును, ఒంటరిగా చచ్చిపోవడానికి చూపిస్తున్న ఈ ధైర్యం ఏదో అందరినీ కలుపుకుంటూ బ్రతకడానికి చూపిస్తే, కానీ ఎట్లా ఎట్లా? నానా, నానా చూడు చూడు, అమ్మ వచ్చేస్తుంది ఇప్పుడే. అలా స్క్రోల్ చేయకూడదు నాన్న. దా నాన్న, అలా చేయకూడదు నాన్న. డిజిటల్ మహిళ తులసి, ఇదిగో. హలో హలో హలో, డిజిటల్ మహిళ.
వదినా ఇది నా చేతిలో ఉంటే మీ తమ్ముడు నన్ను చంపేస్తాడు వదినా. ఇప్పటికే ఆడు నేను చెడగొడుతున్నానని నన్ను తిడుతున్నాడు. అమ్మో ఇది నీ దగ్గర ఉంచొదినా. నా దగ్గర సరేలే, ఇలా ఉంటే పాడైపోద్దేమో. ఇది పెడదాం. ఇక మా కుమార్ బాబా ఆన్లైన్ క్లాసులకి నేనే కాపలా అనమాట. ఏంటిది దొంగ కోలు పట్టే దానిలో వస్తుంది? ఏటే అరుతున్నావా పిలుస్తున్నావా? మా తమ్ముడికి నువ్వే చెప్పేసేలా ఉన్నావు. అచ్చి బాబు నోట్లో నోరెట్ట కొడతారా బాబు. అమ్మో కుమారు, మీ నాన్న వచ్చేసాడు రోయ్. గోదావరి గొట్టు మీద రామచిలకవే. అమ్మో మా తమ్ముడు చూస్తాడు రోయ్. అమ్మో దొరికిపోయాను రోయ్. కుమారు రే కుమారు, ఉష్ ఉష్ కాకిరా కాకి. కుమారు ఉష్ కుమారు ఉష్ ఉష్. అసలు ఏం చేస్తున్నావు? కాకిరా కాకి పగబెట్టేసింది. నేనేదో ఖాళీగా ఉన్నాను అనుకుని చుట్టాలందరినీ పిలుస్తున్నట్టు కావు కావుమని ఒకటే గోల. మా ఐదారు సంతని. దీనికి ఏం పిచ్చెట్టేసిందే? ఇంట్లో కాగోల కన్నా అక్కగోల ఎక్కువైపోయింది. మళ్ళీ వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ఓకే మై డియర్ ఫ్యూచర్ స్టార్స్, అయితే ఈ రోజు మన సెషన్లో పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏమిటి, పబ్లిక్ స్పీకింగ్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విషయం మీద క్లారిటీ వచ్చింది కదా. మీ నాన్నకు తెలియకుండా జాయిన్ చేశానని బాధగా ఉన్నా నిన్నెలా చూస్తుంటే మీ నాన్నను మోసం చేయట్లేదని సంతోషంగా ఉందిరా. తులసి 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 ఏంటి బొమ్మలా ఉండిపోయావు? ఇగో పులస తెచ్చాను, కమ్మగాని చేత్తోని పులిసి పెట్టు. ఏడ్ చేస్తున్నావు ఇక్కడ? ఎప్పుడు మొబ్బుగల్లా నోట్లో మాట ఉండదు. Hi, my name is Kumar. Today I am speaking about my favorite topic, cricket. రే కుమారు, ఏమయ్యా ఏం చేస్తున్నారో చదువుకోకుండా అక్కడ? ఎంత చెప్పినా అర్థం కావట్లేదురా నీకు? చదువుకోరంటే ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆగవయ్యా ఆగవయ్యా ఆగు. ఆగవయ్యా, పిల్లని చంపేస్తావా ఏంటి? చదువుకోమంటే ఏం చేస్తున్నావు చూడీడు. అయినా ఫోన్తో ఆటలేంటి? అయినా ఫోన్ ఎవరిది?
ఈ ఫోన్ ఎక్కడికి ఎలాగొచ్చింది? నేనే ఇచ్చానురా తమ్ముడు. నువ్వా? నీకేమైనా పిచ్చా? వాటిని పాడు చేస్తుంది నువ్వేనా? ఫోన్ వాడుతున్న వాళ్ళందరూ సెడ్డోళ్ళు కాదయ్యా. దాన్ని ఎలా వాడాలో, ఎన్నో మంచి విషయాలు ఎలా తెలుసుకోవాలో చెప్పని మనమయ్యా సెడ్డోళ్ళం. అది కూడా ఒక చదువేనయ్యా. ఆడికి ఇష్టమైన చదువయ్యా. ఇది ఇష్టమా? ఇదేమైనా కూడెడుతుందా? అయినా నా పరువు మొత్తం తీస్తున్నాడు వీడు. ఈసారి గాని పరీక్షల్లో ఒక్క మార్కు తగ్గినా చంపేస్తాను వీడిని. ఎవరిని చంపేస్తావయ్యా నువ్వు? చంపేస్తానని అసలు నా కొడుకు ఏం తప్పు చేశాడని చంపేస్తావయ్యా? మార్కులు అని ఇలాగే భయపెట్టి 100కి 92% మార్కులు వచ్చినా గోదట్లో దూకి చచ్చిపోయాడయ్యా ఆ పిల్లాడు. అయినా అసలు నీ బాధ ఏంటయ్యా? మార్కులు ఏమైనా కూడెడతాయా? మార్కులు ఏమైనా వీళ్ళ జీవితాలను మార్చేస్తాయా? ఒక్కసారి చరిత్ర చూసుకోవయ్యా. మనల్ని పరిపాలిస్తున్న నాయకులు, గొప్ప కనిపెట్టిన శాస్త్రవేత్తలు, బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు, వీళ్ళందరికి 100కు 100 మార్కులు వచ్చాయంటావా? అయినా ఏంటి ఇప్పుడు? కష్టపడి చదవటం తప్పంటావా? కష్టపడి చదివితే కష్టంగానే ఉంటదంటరా. వాళ్ళు ఇష్టంగా చదవాలంట. చూడయ్యా, నీకు విషయం చెప్పనా? మనం సినిమా వాళ్ళని హీరోలు, స్టార్లు అంటాం కదా, కానీ గుర్తెట్టుకో, నా కొడుకు కూడా ఫ్యూచర్లో గొప్ప స్టార్ అవుతాడు. ఎందుకంటే మనం కూడా నేర్పించి ఎన్నో మంచి విషయాలను నేర్చుకుంటున్నాడయ్యా. మంచిగా, నిజాయితీగా, ధర్మంగా జీవించే సనాతన ధర్మాన్ని ఇష్టంగా నేర్చుకుంటున్నాడయ్యా. పాఠాలు ఎలా చదవాలో, ఎలా రాయాలో నేర్చుకుంటున్నాడు. సమస్యని ఎలా పరిష్కరించాలో, కింద పడితే ఎలా నిలబడాలో, మారుతున్న ప్రపంచంతో ఎలా పోటీ పడాలో, ఒక్క మాటలో చెప్పాలంటే ఎలా బ్రతకాలో ఆ డిజిటల్ మహిళ ఫ్యూచర్ స్టార్స్ ద్వారా నేర్చుకుంటున్నాడు. నీకేమనిపించినా నాకైతే ధైర్యంగా ఉంది. ఎందుకంటే ఇన్ని నేర్చుకుంటున్న నా కొడుకు ఎప్పుడు ఓడిపోడు, జీవితంలో పడిపోడు. హాయ్, ఐఎమ్ గాయత్రి, స్ట్రెస్ మేనేజ్మెంట్ కోచ్. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారా? మీ ఎమోషన్స్ ని హ్యాండిల్ చేయలేకపోతూ ఏం చేస్తున్నావు? ఏం లేదు అత్తయ్య గారు. ఏం దాస్తున్నావు వెనకాల? ఇది ఇక్కడుందా? అవును, నువ్వు ఏదో వీడియో పోస్ట్ చేసావట ఇన్స్టాగ్రామ్లో. నా ఫ్రెండ్ బాంబే నుండి ఫోన్ చేసి నీ కోడలు స్ట్రెస్ మేనేజ్మెంట్ పైన ఇన్స్టాగ్రామ్లో చెప్పిన టిప్స్ చాలా బాగున్నాయని చెప్పింది. చాలా సంతోషం అమ్మా. ఏంటలా చూస్తున్నావు? ఆ రోజు పెళ్లి చూపుల్లో మా ఇంట్లో ఆడవాళ్ళు గడప దాటకూడదు, ఉద్యోగాలు చేయకూడదు అన్న నేనే ఈరోజు ఇలా మాట్లాడుతున్నానేంటనా? అప్పుడు నాకు నీ బలం తెలియలేదు. అయినా నువ్వేదో డబ్బుల కోసం పరిగెడుతున్నట్టు లేదు, నీ ఆత్మగౌరవం కోసం ప్రయత్నిస్తున్నట్లుంది. నీ ప్రయత్నాన్ని ఎప్పుడూ వదులుకోకు. అయినా నేను వాడితో మాట్లాడతాలే. హలో, అమ్మా. ఆ శేఖర్, నీతో ఒక విషయం మాట్లాడాలరా. అమ్మా, నువ్వెంతైనా చెప్పు. ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే గోల గొడవలు, ఇంతమంది ఆడవాళ్ళు కలిస్తే ఏమైనా ఉందా? శేఖర్, ఇక ఆపుతావా? ఆడవాళ్లపై నీ అభిప్రాయం మార్చుకోవా ఏంటి? ముగ్గురు ఆడవాళ్ల కోసం మాట్లాడుతున్నావా? అదే 3 జనరేషన్ ఆడవాళ్లు కలిసి సంతోషంగా ఒక ఇంట్లో ఉంటున్నాం. అయినా ఏంట్రా మీకేనా గోల్స్, కెరియరు, ఇష్టాలు? మాకుండవా? శేఖర్, ఒకటి గుర్తుపెట్టుకోరా,
పెళ్ళి అనేది 2 జీవితాలను సరిసమానంగా తీసుకెళ్లే ఓ ప్రయాణంలా ఉండాలి. అంతేకాని ఆడవాళ్ళు సరిదిద్దుకోలేని తప్పు కాకూడదు. సరే అమ్మా, తర్వాత చూద్దాంలే మరి. ఎప్పుడు? వచ్చే జన్మలోనా? అబ్బా అమ్మా, ఏంటమ్మా? మాకేమీ పునర్జన్మలు లేవు. ఏదైనా ఈ జన్మలోనే, సాధించడానికైనా శాసించడానికైనా. సరే అమ్మా, తనిష్టం. వినిపించలేదు. సరే అమ్మా, తనిష్టం. వినిపించలేదు. సరే అమ్మా, గాయత్రి ఇష్టం. సో వెల్కమ్ టు నీష్ క్లారిటీ 2.0. భగవంతుడు నీకేం పెట్టాడు? భగవంతుడు నీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏం పెట్టారు? నీకు ఏదో పెట్టి ఈ ప్రపంచంలోకి ఎందుకు పంపించారు? ఏం చేయడానికి పంపించారు? ఈ వారం రోజులు నువ్వెందుకు పుట్టావో తెలుసుకోవడానికి అన్నమాట. నా నీష్ ఏంటి? నా బలమా? అసలేంటది? నేను వంట మంచిగా చేస్తా. ఇటువైపు ఏమైనా నా చదువుతో మళ్ళా ఏదైనా స్టార్ట్ చేయనా? నేను డబ్బులు బాగా సేవ్ చేయగలను. మ్యూచువల్ ఫండ్స్ గట్లా ఏమైనా చెప్పగలుగుతానా? హే భాను డియర్, ఈ శారీలో మస్త్ ఉన్నావు తెలుసా. చాలా అందంగా ఉన్నావు. ఎంతైనా నీ శారీ సెలెక్షన్ కిర్రాకుంటదిలే. మా అమ్మకు సెలెక్ట్ చేసినా, మా చెల్లికి సెలెక్ట్ చేసినా, ఎవ్వరికి సెలెక్ట్ చేసినా నిన్ను మించినోడే లేరు. ఎంతైనా నువ్వు శారీ సెలెక్షనే కాదు, నన్ను పెళ్లి చేసుకున్నావంటేనే అర్థమవుతుంది నీ సెలెక్షన్ ఎట్లుంటుందో అని. నీ శారీ సెలెక్షన్ నిజంగానే బాగుంటుంది డియర్. డియర్ డిజిటల్ మహిళ, మీకు తెలుసా, మనం తలుచుకుంటే జీవితం ఎన్నిసార్లు పరీక్షించినా ఆ బాధను ఇట్టే దులిపేయగలం. కష్టాలు శాశ్వతం కాదని మన పిల్లలకు మనమే ధైర్యం చెప్పగలం. మన నవ్వును మన కుటుంబానికి పంచగలం. మనలో ఉన్న ధైర్యం, నేర్చుకోవాలన్న తపన, నిలబడాలనే కోరిక మన బలహీనతలను కూడా బలంగా మార్చేస్తాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, తనకు తానే అండగా నిలబడుతున్న ప్రతి మహిళా ప్రస్థానం భారతదేశ భవిష్యత్తును అత్యంత అద్భుతంగా మార్చే ఓ శక్తి. ప్రయత్నమే మొదలాయనే, ఆలింగియే తలదించరే, ఆ దైవమే హర్షించనే.
సంతోషం ఇక నీ పెదవులపైనే, ప్రతి మాట ప్రతి మననం నీ ఉన్నతి కోసమే. నీ అనుభవాన్ని నిచ్చెనగా మార్చి శిఖరానందుకో. ఏ సమస్య అయినా చిన్నదే నీ సంకల్పం ముందరా. కలలు లక్ష్యాలు శక్తి సామర్థ్యాలు ఎందరికో సవాలు విసిరే నీ ప్రస్థానమే. నీ చదువు నీ ప్రాయం అడ్డంకే కాదులే, ఆ ఊరు ఈ వాడ అడ్డే రాదులే. ప్రతి పరిచయానికి విలువిస్తే, ప్రతి అవకాశాన్ని ఉపయోగిస్తే, ఈ ప్రయత్నం ఎన్నడు వృధానే కాదులే. నీ చేతనైన పని ఎన్నడు చిన్నదిగా చూడకు ఎప్పుడు, నువ్వు సాధిస్తే వద్దన్నోలే విసిరేస్తారే. భయం బెరుకు దిగులు ఓటమెప్పుడు నీతో ఉండవులే. పేడ తేల్చి సత్తా ఏంటో రుచి చూపించేద్దాం. శక్తి స్వేచ్ఛ సంపదతో నీకు ఎదురే లేదులే. డిజిటల్ మహిళ, డిజిటల్ మహిళ, డిజిటల్ మహిళ. డిజిటల్ మహిళ, డిజిటల్ మహిళ, డిజిటల్ మహిళ. ఆనందం సంతోషం ఇక నీ పెదవులపైనే, ప్రతి మాట ప్రతి మననం నీ ఉన్నతి కోసమే. నీ అనుభవాన్ని నిచ్చెనగా మార్చి శిఖరానందుకో. ఏ సమస్య అయినా చిన్నదే నీ సంకల్పం ముందరా. కలలు లక్ష్యాలు శక్తి సామర్థ్యాలు ఎందరికో సవాలు విసిరే నీ ప్రస్థానమే. అందరికీ నమస్తే. నా పేరు రామతులసి. నేను రైతు మిత్ర నుంచి మాట్లాడుతూ ఏమైందే? అన్నీ చేయగలుగుతున్నాను కానీ కెమెరా ముందుకు వచ్చేసరికి అన్నీ మర్చిపోతున్నాను వదినా. ఏ డిజిటల్ మహిళా సంఘం బజార్ ఉందంట.
భాను, ఈ బొమ్మకి చీర ఎంత బాగా కట్టావో. బొమ్మకే అందం వచ్చేసింది ఈ చీర వల్ల. చీర అంటేనే అందం. చీర కట్టులో ఆడవాళ్ళ జీవితమే ఉంది తెలుసా? ఆడవాళ్ల జీవితమా అంటే? ఇది అమ్మతనం. చీరలో ఉండే ఈ కుచ్చులు మనలో ఉండే ఎన్నో బాధ్యతలు లాంటివి. అక్క, చెల్లి, కూతురు, భార్య, కోడలు, అత్త, అమ్మమ్మ, నానమ్మ, ఇలా ఇవన్నీ కలిసి చక్కగా కట్టుకుంటే ఈ చీరకి ఎంత అందమో, అలాగే ఈ అన్ని బాధ్యతలు కూడా మనం సంతోషంగా స్వీకరిస్తే మన జీవితం కూడా ఇలాగే ఎంతో అందంగా ఉంటుంది. వావ్ భాను, చాలా బాగా చెప్పావు. ఇంత అందానికి దిష్టి తగలకూడదంటే మరి ఇవి వెయ్యాల్సిందే. మనం కొలాబరేట్ అవుదామా? ఆన్లైన్లో చాలా లీడ్స్ వచ్చాయండి. చాలా బిజినెస్ బాగా గ్రోత్ అయింది. మేడం, కొన్ని డౌట్స్ ఉన్నాయి. అది ఇష్టాన్లే ఎవరిని అడగాలి? ట్రైనింగ్ ఆఫీసర్ ఉన్నారుగా, సిరి మ్యామ్. సిరి మేడం, కెమెరా ముందు మాట్లాడాలంటే భయపడిపోతున్నాను మేడం. కెమెరా ఆన్ చేయగానే మొత్తం మర్చిపోతున్నాను మేడం. మీరేమైనా కొంచెం హెల్ప్ చేయగలరా మేడం? ఇదే చోటా చిట్ మెథడ్. చిన్నప్పుడు చిట్ పెట్టద్దు, కాపీ చేయొద్దు అని చెప్తారు కదా, కానీ ఇప్పుడు ఆ కాపీయే చేయాలి. దాన్నే చోటా చిట్ మెథడ్ అంటాం. ఇప్పుడు మనం వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నామో, అంటే మనకు తెలిసింది, మనం నేర్చుకుంది ఏదైతే ఉందో ఆ విషయాన్ని ఒక పేపర్ తీసుకొని దాని మీద రాస్తాం. రాసిన తర్వాత ఫోన్ విత్ సైజులో ఫోన్ కెమెరా కింద ఇలా ఈ పేపర్ని ఫిక్స్ చేసుకోవాలి. సెల్ఫీ వీడియో అయితే ఇక్కడ, బ్యాక్ సైడ్ నుండి అయితే ఇలా ఈ కెమెరా కింద ఫిక్స్ చేసుకోవాలి. దీనివల్ల మన కళ్ళు అటు ఇటు కాకుండా కెమెరాను చూస్తూ మాట్లాడుతున్నట్టు ఉంటాయి. ఇప్పుడు స్క్రిప్ట్ మన కళ్ళ ముందే ఉంది. విషయాన్ని తడబడకుండా కాన్ఫిడెంట్ గా మంచి ఎక్స్ప్రెషన్స్ తో వీడియో షూట్ చేసుకోవచ్చు. అలాగే మన మొబైల్స్ లో టెలిప్రాంప్టర్ అనే ఫీచర్ ద్వారా ఇంకా ఈజీగా మీ బిజినెస్ ని ఈ ప్రపంచానికి వినిపించవచ్చు. థ్యాంక్ యూ మేడం. సిరి మ్యామ్, సత్యవతి ఏడుస్తోంది. అన్నీ అమ్మేశానండి. తెచ్చుకున్నవన్నీ అమ్మేశానండి. నెల రోజులు బిజినెస్ చేయాల్సిందండి, ఒక్క రోజులోనే అయిపోయిందండి. దానికోసమా? అదే కదా మేము చెప్తున్నాము. మన బజార్ ఇంపార్టెన్స్ ఇప్పటికైనా తెలుసుకోండి. మన బజార్లో స్టాల్ పెట్టడం వలన నలుగురికి మన వ్యాపారం గురించి తెలుస్తుంది. మీరు పిలవకపోయినా వచ్చేస్తానండి నేను. వీళ్ల నవ్వులు ఎన్నో చెబుతున్నాయి. కలిసికట్టుగా మొదలెడుతున్నావనే మైత్రి, ప్రయత్నిస్తున్నాం అనే ధైర్యం, సాధిస్తున్నాం అనే నమ్మకం, పడిపోయిన ప్రతిసారి నిలబడిన ఆత్మవిశ్వాసం, ఇదే ఆమె ప్రస్థానం. మనకు మనం, మనలో మనం కలిసి కలల్ని చేరుదాం. చిన్న నవ్వులో పెద్ద జోష్ ఉంది. ఇదే మన
మన సంఘం వైపుంది సంఘం సంఘం మన సంఘం డిజిటల్ మహిళా సంఘం మన హృదయం ఒకే రీతి మన హరికం మన అరుగుకొకే దిశ నవ్వుతూ నేర్చుకుంటూ మనదైన దారి తీర్చుదాం కలిసి ఉన్నామంటే కరెంటులా ప్రపంచం మన పక్కకు తిరుగుతుంది నువ్వుంటే నేనుంటా మన బంధమే శక్తి సంఘం అంటే శుద్ధి మనలోన వైపుంది సంఘం సంఘం మన సంఘం డిజిటల్ మహిళా సంఘం మన నవ్వులు శక్తి మన కళలు జ్యోతి ఇదే మన సంఘం వైపుంది చేతిలో చేయి మన హృదయాలు కలిసాయి ఇది స్నేహం కాదు ఇది విప్లవం మన కలలు మన గీతం మన దిశ డిజిటల్ మహిళా సంఘం 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 మన సంఘం మన గమ్యం మన గర్వం వైబుంది జోష్ ఉంది డిజిటల్ మహిళా